ఓపెన్ ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పనిచేసిన ఇండో అమెరికన్ ఇంజనీర్ సుచీర్ బాలాజీ మృతి కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. 26 ఏళ్ల సుచీర్ గత ఏడాది నవంబర్ 26న శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించాడు. అయితే బాలాజీ బలవన్ మరణానికి పాల్పడ్డాడని మెడికల్ ఎగ్జామినర్ ధృవీకరించారు. కానీ సుచీర్ బాలాజీ ఆకస్మిక మృతి యావత్ టెక్ ప్రపంచాన్ని షాక్కి గురి చేస్తుంది. అయితే తాజాగా సుచీర్ బాలాజీ మృతి చెందిన తీరు మీద కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలాజీ బలవన్ మరణానికి పాల్పడే రకం కాదని, చాలా ధైర్యవంతుడని పేరెంట్స్ చెప్తున్నారు. ఈ కేసుని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో దర్యాప్తు చేయించాలని ఆయన తల్లి డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్పై టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కూడా రియాక్ట్ అయ్యారు. సుచీర్ బాలాజీ తల్లికి మద్దతుగా ట్వీట్ చేశారు ఆయన. బాలాజీది ఏమాత్రం బల్వాన్ మరణంలా కనిపించడం లేదంటూ ఆరోపించారు ఆయన. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. సుచీర్ బాలాజీ 4 ఏళ్ల పాటు ఓపెన్ ఏఐ డేటా కలెక్షన్ విభాగంలో పనిచేసి 2023లో రాజీనామా చేశాడు. రాజీనామా తర్వాత ఓ ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ సంచలన ఆరోపణలు చేశారు. డేటా కలెక్షన్ ఓపెన్ ఏఐ వాడుతున్న విధానం ఎంతో ప్రమాదకరమైందంటూ కామెంట్స్ చేశాడు ఆయన. చాట్ జీపీటీ లాంటి సాంకేతికత ఇంటర్నెట్ను నాశనం చేస్తోందన్నాడు. ఓపెన్ ఏఐ అమెరికన్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తోందంటూ సంచలనమైన కామెంట్స్ చేశాడు. సుచీర్ ఆరోపణలపై తర్వాత ఓపెన్ ఏఐ వివరణ ఇచ్చింది. తాము ఆ తప్పుని సరిదిద్దుకున్నామంటూ ప్రకటించింది.